హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈ వీడియో ఆల్రెడీ మీరు thumbnail చూసే ఉంటారు కదా, ప్రోస్ అండ్ కాన్స్ లివింగ్ ఇన్ జపాన్. సో ఫస్ట్ అయితే లైక్ మేము మాకైనా కొన్ని ఎక్స్పీరియన్స్ మేము ఇతను షేర్ చేసుకుంటాం. అండ్ ఆల్మోస్ట్ మేము వచ్చి 6 years అవుతుంది కదా. సో ఈ 6 years లో మేము ప్రోస్ ఏం చూసాము అండ్ కాన్స్ ఏం చూసాము ఈ వీడియోలో మేము షేర్ చేసుకోబోతున్నాం. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకొకటి లైక్ ఇప్పటి వరకు నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ ఇప్పుడే వెళ్ళి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా నా నోటిఫికేషన్ బెల్ ఉంటది కదా, అది క్లిక్ చేయండి. సో దట్ నేను నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మేబీ మీరు నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయలేదేమో అని జస్ట్ ఒక రిమైండర్ కోసం చెప్తున్నాను ఇది. సో డెఫినెట్ గా బెల్ ఐకాన్ ఉంటది కదా, అది కూడా క్లిక్ చేయండి. అండ్ నా కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సో ఇంకెందుకు లెట్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ ప్రో చెప్దాం ఫస్ట్. సో ఫస్ట్ ప్రో వచ్చేసి లివింగ్ ఇన్ జపాన్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రో, బికాస్ ఇక్కడ ఈ కంట్రీ చాలా సేఫ్ అనిపిస్తుంది. అండ్ ఫ్రాంక్ గా చెప్పాలంటే midnight 2 o'clock వెళ్ళినా కూడా యూ ఫీల్ సేఫ్. సో మేము వెళ్ళిన లైక్ విహాన్ పుట్టక ముందు మేము అలా వాకింగ్ కి వెళ్ళే వాళ్ళం అనమాట midnights కి. సో నిద్ర రానప్పుడు midnight వాక్ వెళ్దాం అని చెప్పి కంచెన్ అంటా ఉండే అనమాట. సో అలా బయటకి వెళ్ళి ఐస్ క్రీమ్ తిని సో అలా వాక్ చేసి వచ్చేవాళ్ళం అనమాట. నాకైతే చాలా సేఫ్ అనిపిస్తుంది ఇక్కడ. అండ్ నేను ఒక్కదాన్ని కూడా వాకింగ్ కి వెళ్ళొచ్చు నైట్. సో అంత సేఫెస్ట్ కంట్రీ అండ్ చాలా కూలెస్ట్ కంట్రీ. క్రైమ్ రేట్ కూడా చాలా అంటే చాలా తక్కువ. ఉంటాయి క్రైమ్స్ ఉంటాయి కానీ అది చాలా లిమిటెడ్ క్రైమ్స్, అవి కూడా పెద్ద పెద్దవి ఏం కాదు, చిన్న చిన్నవి క్రైమ్స్ అవి. సో కంపేర్ లైక్ 100% సేఫ్ కంట్రీ అయితే అని మేము చెప్పలేము, బట్ ఉన్న దాంట్లో చాలా తక్కువ లో క్రైమ్ రేట్స్, హైయెస్ట్ లైక్ సేఫెస్ట్ కంట్రీలో ఇది జపాన్ కూడా వన్ ఆఫ్ ఇట్. సెకండ్ ప్రో వచ్చేసి ఇక్కడ థ్రెఫ్టింగ్ అసలు జరగదు నాకు తెలిసినంత వరకు అయితే. మోస్ట్లీ లైక్ మాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది. లైక్ మేము ఇద్దరం ఒకసారి గ్రాసరీ షాప్ కి వెళ్తుంటే మధ్యలో మేము మా పర్స్ పోగొట్టుకున్నాము, పృథ్వీది. సో తన వ్యాలెట్ పోయింది. మేము ఆల్మోస్ట్ గ్రాసరీ స్టోర్ వెళ్ళాము, అన్ని తీసుకున్నాము. బిల్డింగ్ దగ్గరికి వెళ్తే చెక్ చేస్తే పర్స్ లేదు, కానీ ఇంట్లో పెట్టుకున్నట్టు గుర్తుండే. అయ్యో పర్స్ ఎక్కడ పోయిందో ఏంటో, దాంట్లో ఫుల్ ఆఫ్ క్యాష్ ఉండే. క్యాష్ కాకుండా ఎస్పెషల్లీ వీసా కార్డు కూడా దాంట్లో, అంటే ఐ మీన్ జపాన్ వీసా కార్డు కూడా దాంట్లోనే ఉంది, రెసిడెన్స్ కార్డ్. సో చాలా టెన్షన్ అయిపోయింది. అండ్ ఇంటికి వెళ్ళిపోయినాక చూసుకుంటే అక్కడ కూడా లేదనమాట పర్స్. సో మళ్ళీ మేము వచ్చిన దారిలోనే మళ్ళీ బ్యాక్ మళ్ళీ ఒక్కసారి చెక్ చేయం, బికాజ్ అప్పటికి చీకటి అయిపోయింది. సో మాకు అంత క్లియర్ గా కనిపించలేదు. సో అందుకే మళ్ళీ మేము కూల్ గా మొత్తం వెతుక్కుంటూ వస్తే ఎక్కడ పోయిన పర్స్ అది అక్కడే ఎవ్వరు ముట్టుకోలేదు అసలు. మేమైతే షాక్ అంటే షాక్. సో అది మా ఫస్ట్ లైక్ జపాన్ కి రాగానే ఫస్ట్ మంత్ అయిన ఎక్స్పీరియన్స్ ఇది. ఒక్కటి మాత్రం థెఫ్ట్ అవుతుంది ఇక్కడ ఏంటంటే అంబ్రిల్లాస్. ఒకవేళ మీరు ఎప్పుడైనా స్టోర్ బయట ఎక్కడైనా అంబ్రిల్లా పెట్టి లైక్ వర్షం పడుతున్న రోజు మీరు స్టోర్ బయట అంబ్రిల్లా పెట్టి వెళ్తున్నారంటే మళ్ళీ వచ్చే వరకు గ్యారంటీ ఉండదు అంబ్రిల్లా ఉంటుందో ఉండదు. ఇక్కడ అంబ్రిల్లాస్ పోతాయి, కూడా చాలా పోయినాయి అంబ్రిల్లాస్. దాని గురించి అయితే మనం కంప్లైంట్ అయితే తీయలేము కదా అంబ్రిల్లా పోయిందని చెప్పి. థర్డ్ వన్ వచ్చేసి కన్వీనియన్స్ ఇన్ జపాన్. సో ఇక్కడ కన్వీనియన్స్ సిస్టమ్స్ చాలా ఈజీగా అండ్ మా లైఫ్ చాలా స్మూత్ గా ఉంటది. అండ్ అసలు దేనికి టెన్షన్ రావాల్సిన అవసరం లేదు. ఫర్ ఎమర్జెన్సీ మనం ఎక్కడికైనా వెళ్తున్నాం, సడన్ గా వాష్రూమ్ వస్తుందన్నా కూడా చాలా లైక్ కన్వీనియన్స్ స్టోర్స్ ఉంటాయి. సో దాంట్లో కూడా మనం వెళ్ళొచ్చు. అండ్ ఇంకొకటి బాత్రూమ్ అని అన్నాను కదా, సో బాత్రూమ్ ఇస్ ద బిగ్గెస్ట్ కన్వీనియంట్ ఇన్ జపాన్. సో ఏ కన్వీనియన్స్ స్టోర్ కి వెళ్ళినా కూడా అక్కడ లైక్ మనకి బాత్రూమ్స్, వాష్రూమ్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే దాని సీట్ ఉంటాయి కదా, వింటర్స్ లో అది వార్మ్ గా పెడుతుంది. అండ్ ఆటోమేటిక్ స్ప్రేయింగ్ సిస్టమ్. సో ఆల్రెడీ మా హోమ్ టూర్ వీడియోలో మేము దీని గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇఫ్ ఇన్ కేస్ ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే మా హోమ్ టూర్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. సో లైక్ మన కన్వీనియన్స్ స్టోర్స్ లో మనం అంటే 24/7 అది ఉంటది కదా. సో అక్కడ మనకి ఏటీఎంస్ కూడా ఉంటాయి అనమాట లోపలలోనే. అండ్ మనం ఏమైనా గ్యాస్ బిల్ కానీ లైక్ ఇంటర్నెట్ బిల్స్, మన హౌస్ హోల్డ్ బిల్స్ ఏమైనా ఉన్నా కూడా మనం అక్కడ వెళ్ళి కట్టొచ్చు అనమాట. మనకు అతి అవసరమైన థింగ్స్ అన్ని ఆ కన్వీనియన్స్ స్టోర్ లో ఈజీగా 24/7 మనకు దొరుకుతుంది. సింపుల్ గా చెప్పాలంటే డైలీ నెసెసిటీస్ అన్ని దొరుకుతాయి అనమాట కన్వీనియన్స్ స్టోర్ లో.
సో అదొక బిగ్గెస్ట్ ప్రో బీయింగ్ ఇన్ జపాన్. యా. నెక్స్ట్ వచ్చేసి 4th వన్ ట్రాన్స్పోర్టేషన్. సో ఇక్కడ కనెక్టివిటీ చాలా మంచిగా ఉంది. మెయిన్ గా మీకు తెలుసు కదా జపాన్ అంటే బుల్లెట్ ట్రైన్ అని చెప్పేసి. సో బుల్లెట్ ట్రైన్ కనెక్టివిటీ మాత్రం అవసరం అసలు. లైక్ నార్త్ టు సౌత్ మనం బుల్లెట్ ట్రైన్ లో వెళ్ళొచ్చు అండ్ విత్ ఇన్ లైక్ 3-4 hours మాక్సిమం అంతే. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్వీనియంట్ బీయింగ్ ఇన్ జపాన్. అండ్ సిటీలో కూడా లైక్ టోక్యో సిటీ, లైక్ ఒసాకా సిటీలో కనెక్టివిటీ మాత్రం సూపర్. లైక్ అక్కడ ఉండే వాళ్ళు ఉంటే మాత్రం చాలా అసలు కారే అవసరం లేదు అసలు. అక్కడ నాకు తెలిసి నేను విన్నాను కూడా, లైక్ టోక్యో సిటీలో ఉన్న వాళ్ళు కార్ కొన్న వాళ్ళు కూడా కార్స్ ఎక్కువ యూజ్ చేయరు, ఎక్కువ వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ యూజ్ చేస్తారు. అదర్ దాన్ దట్ ఒకవేళ అంటే నియర్ బై వెళ్ళడానికి చాలా అంటే చాలా యూజ్ చేస్తారు. కంపల్సరీ ప్రతి ఇంట్లో బైసైకిల్స్ ఉంటాయి ఇక్కడ. ఈ సైడ్ ఉంటే అదొక ప్రో, అండ్ కంట్రీ సైడ్ ఉంటే మాత్రం కంపల్సరీ కార్ అవసరం. సో కార్ లేకపోతే చాలా కష్టం. సో ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి అండ్ బస్సెస్ ఉన్నాయి, లోకల్ ట్రైన్స్ ఉన్నాయి అండ్ సో మెనీ థింగ్స్. కనెక్టివిటీ చాలా బాగుంటది ఇక్కడ. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 5th వన్ టైమింగ్ సెన్స్. సో టైమింగ్ ఇక్కడ టాప్ నాచ్ అన్నమాట. సో మీకు ట్రైన్ ఈ టైంకి ఉంటది అంటే ఈ టైంకి వస్తుంది అది అంతే, నో మ్యాటర్ వాట్, అంటిల్ అన్లెస్ సమ్ లైక్ న్యాచురల్ డిజాస్టర్స్ రావడం వల్లనో లైక్ అపార్ట్ ఫ్రమ్ దట్. సో టైమింగ్ అనేది చాలా ప్రాపర్ గా మెయింటైన్ చేస్తారు, అది చాలా బాగా నచ్చింది నాకు. సో చెప్తుంటే నాకు ఒక జోక్ గుర్తొచ్చింది యాక్చువల్ గా. సో అంటే లాంగ్ బ్యాక్ ఇది మా ఫ్రెండ్ కి జరిగింది. తను టోక్యోలో వర్క్ చేస్తున్నాడు అండ్ తను యాక్చువల్ గా ఆఫీస్ కి లేట్ కి వెళ్ళిండు అనమాట. అండ్ మేనేజర్ అడిగిండు అసలు ఎందుకు లేట్ అయిందని చెప్పి అడిగిండు. అడిగితే నాకు ట్రైన్ యాక్చువల్గా లేట్ వచ్చిందని చెప్పి చెప్పిండు. అంటే కొత్తగా వచ్చింది అనమాట జపాన్ కి. సో ట్రైన్ లేట్ వచ్చింది, అందుకే నేను లేట్ వచ్చిన ఆఫీస్ కి అని చెప్పి చెప్పిండు అనమాట. అన్నాక దాని మేనేజర్ అన్నాడంటే ఇక్కడ ట్రైన్స్ ఎప్పుడు లేట్ రావు, ట్రైన్ టైంకి వస్తుంది, నువ్వే లేట్ అయినావు స్టేషన్ కి రావడం, అందుకే నువ్వు లేట్ గా వచ్చినావు ఆఫీస్ కి అని చెప్పి చెప్పిండు అనమాట. సో అంత లైక్ ఇక్కడ జపాన్ లో అందరు కూడా తెలుసు, ఒకవేళ హ్యూమన్ లేట్ అవుతాడేమో కానీ సిస్టమ్ అనేది లేట్ అవ్వాలనేసి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్లీన్లీనెస్. చాలా క్లీన్ గా ఉంటది సిటీ, స్ట్రీట్స్ లో అయినా కానివ్వండి, ఎక్కడైనా లైక్ రోడ్స్, స్ట్రీట్స్, టెంపుల్స్ అని కాదు, లైక్ నార్మల్ గా మీరు ఒక మాల్, ఒక వాష్రూమ్స్, ఎవ్రీథింగ్ లైక్ చాలా నీట్ గా ఉంటది. సో అది ఒకవేళ మీరు సిటీలో ఉన్నా కూడా లైక్ మెట్రోపాలిటన్ సిటీ ఆర్ మీరు కంట్రీ సైడ్ ఉన్నా కూడా రోడ్స్ చాలా అంటే చాలా క్లీన్ గా ఉంటాయి. అంటే మన సరౌండింగ్స్ చాలా క్లీన్ గా పెట్టుకుంటారు ఇక్కడ. సో అది కూడా మాకు చాలా బాగా నచ్చింది. సో ఇవన్నీ మాకైతే ఇవన్నీ టాప్ బెనిఫిషియరీ లైక్ థింగ్స్ అని అనిపించింది, ప్రోస్. సో అందుకే మేము ఇవి మీతో షేర్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి కాన్స్. జాపనీస్ లాంగ్వేజ్ బ్యారియర్. సో కంపల్సరీగా మీరు ఈ కంట్రీలో ఉంటున్నారు, ఇది ఎస్పెషల్లీ ఫారెనర్స్ కి నేను చెప్తున్నాను. లైక్ ఒకవేళ ఏ కంట్రీ నుంచి వచ్చినా కూడా ఇక్కడ ఉంటున్నారు అంటే మాత్రం లాంగ్వేజ్ ఇస్ ద కంపల్సరీ. లాంగ్వేజ్ వస్తే మీరు ఈ కంట్రీని ఏలేస్తారు. అదే మీకు ఈ లాంగ్వేజ్ రాకపోతే చాలా మిస్ అవుతారని చాలా టఫ్ కూడా ఇక్కడ. లైక్ మీరు ఫుడ్ తినాలన్నా, మీరు ఏమైనా కావాలన్నా ఎవ్రీథింగ్ జాపనీస్ లో ఉంటది. సరే ఇక్కడ వచ్చే వాళ్ళు ఎంతో అంత లాంగ్వేజ్ నేర్చుకోండి. సో అట్లయితేనే, అదర్వైజ్ చాలా డిసడ్వాంటేజెస్. అంటే మనకేం తెలియదు, ఇన్ఫర్మేషన్ ఫస్ట్ థింగ్ ఏం తెలియదు, ఏమైతుందో తెలియదు. అండ్ రోడ్ మీద వెళ్ళేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అయిపోతాయి. జాపనీస్ లో సైన్స్ ఉంటాయి అండ్ జాపనీస్ లో రాసి ఉంటది అనమాట. సో అక్కడ ఏమైనా రెస్ట్రిక్షన్ ఏమైనా ఉన్నా కూడా మనకు తెలియదు. సో మనం అదే దారిలో వెళ్తే చెప్పలేము, ఏమైనా జరగవచ్చు. సో అలాంటి కొన్ని మాకు కూడా జరిగినాయి. యా. సో నెక్స్ట్ కాన్ వచ్చేసి లైక్ ఆబ్వియస్ గా జపాన్ లో ఉంటున్నాం అంటే ఫారినర్స్ కి డెఫినెట్ గా మన హోమ్ కంట్రీని మిస్ అవుతాం కదా. సో మనం చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తా ఉంటాం కదా. సో చాలా అంటే చాలా మిస్ అయిపోతాం మనం. ఫెస్టివల్స్, మ్యారేజెస్, సో గ్యాదరింగ్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరినీ చాలా మిస్ అవుతా ఉంటాము. మాకు కూడా ఎప్పటికీ అనిపిస్తా ఉంటది అనమాట, ఏమన్నా జరిగినా ఏమన్నా అరే ఉంటే అయిపో అక్కడ చాలా బాగుంది కదా, మేము కూడా చాలా మిస్ అవుతున్నాం మాకు అనిపిస్తా ఉంటది. అండ్ మీరు ఎప్పుడైనా సిక్ అయినా కూడా లైక్ ఫీవర్ వచ్చినా, ఇంకా లైక్ ఏదైనా మీరు హెల్త్ కండిషన్స్ తో ఇక్కడ సఫర్ అవుతున్నారంటే చాలా అసలు కష్టం. బికాజ్ మనకి ఎవరు ఉండరు ఇక్కడ హెల్ప్ చేయడానికి. ఫస్ట్ థింగ్, ఒకవేళ మీకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఓన్లీ వాళ్ళు ఎలా
టెంపరీ మనకే అనిపిస్తాయి అయ్యో వాళ్ళకి ఇబ్బంది పెట్టేస్తున్నామేమో అని చెప్పేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా హ్యాపీగా వాళ్ళు మనల్ని చూసుకుంటారు వితౌట్ ఎనీ హెసిటేషన్. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం కదా, చూసుకుంటారులే వాళ్ళు అనేసి మనకు ఒకటి ఇది ఉంటది. బట్ మనం ఫారెన్ కంట్రీలో ఉంటే సిక్ ఉన్నా ఏమున్నా ఎవ్రీథింగ్ మనమే చేసుకోవాలి. ఇక్కడ ఈదర్ యువర్ పార్ట్నర్ ఆర్ యూ. ఒకవేళ ఇద్దరం సిక్ అయితే అంతే, ఇద్దరం సిక్ అయితే మాత్రం అది అలా టచ్ అలాంటి ఇప్పటి వరకు మాకు అవ్వలేదు. సో అట్లాంటి అయితే మాత్రం ఇంకా వర్స్ట్ ఉంటాయి. మనకు ఒక మేడ్ అంటూ ఎవరు ఉండరు. ఇట్లా టెంపరీ సర్వీస్ హైర్ చేసుకుందాం అన్నా కూడా అలాంటి ఫెసిలిటీస్ అయితే కరెంట్ గా మా దగ్గర అయితే లేదు. సిటీలో ఉంటే అట్లీస్ట్ మన కమ్యూనిటీ ఉంటుంది కదా, ఇండియన్ కమ్యూనిటీ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు వచ్చి కొంచెం హెల్ప్ చేస్తా ఉంటారు. అట్లీస్ట్ ఎప్పుడో ఒకసారి మనకు కావాల్సిన చిన్న చిన్న హెల్ప్స్ అయినా. కానీ ఇప్పుడు మేమున్న ప్లేస్ లో మాత్రం ఎవ్వరు లేరు. ఏమున్నా వాళ్ళకి మేమే చేసుకోవాలి. సో నెక్స్ట్ కాన్ వచ్చేసి ఎన్. అండ్ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎన్ వాల్యూ అంటే చాలా డౌన్ ఉంది. సో మాకైతే మేము వచ్చినప్పటికి ఇప్పటికి ఇంకా వీక్ అనిపిస్తుంది. అండ్ ఒలింపిక్ టైమ్ లో కూడా చాలా ఇంక్రీజ్ అయింది, కొంచెం మాకు బెనిఫిట్ అయింది అప్పుడు. బట్ ఆ తర్వాత లైక్ బికాస్ ఆఫ్ కోవిడ్ అండ్ ఆ తర్వాత కోవిడ్ ఎఫెక్ట్ వల్ల చాలా తగ్గిపోయింది. సో ఇప్పుడు మేము ఇక్కడ ఉంటున్నాం కదా, సో లోకల్ జాపనీస్ వాళ్ళకి, ఇక్కడ జాపనీస్ సిటిజన్స్ కి అయితే ఎన్ వాల్యూతో ఏం సంబంధం లేదు. బట్ వాళ్ళకి ఎంత ఉన్నా కూడా వాళ్ళకి ప్రాబ్లం లేదు. బట్ మనమే ఫారినర్స్ ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తాం కదా, సో మనం ఎప్పుడైనా మన ఫండ్స్ ని ఇక్కడ నుంచి మన హోమ్ కంట్రీ పంపించినప్పుడు ఎక్స్చేంజ్ చేసినప్పుడు చాలా అంటే చాలా తక్కువ. అండ్ ఇట్స్ లైక్ వెరీ కాన్ ఫర్ అస్ నౌ. కరెంట్లీ అయితే చాలా మంది ఈ రీజన్ తోని వదిలేసి వెళ్ళిపోతున్నారు కూడా. అండ్ ఇక్కడ ఇన్ఫ్లేషన్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. లైక్ డైలీ నెసెసిటీ థింగ్స్ కూడా కాస్ట్ పెరిగిపోయింది. దాని వల్ల కూడా మన ఎక్స్పెండిచర్స్ కూడా ఎక్కువ అయిపోతున్నాయి. అండ్ మనం మనీ పంపించినా కూడా చాలా తగ్గడం, లైక్ ఎన్ వాల్యూ తగ్గడం వల్ల చాలా లైక్ ప్రాబ్లం ఉంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కాన్. ఈ కాన్ లో ఒక్క ప్రో చెప్పాలంటే, ద పీపుల్ హూ ఆర్ ప్లానింగ్ టు కమ్ టు జపాన్ ఫర్ టూరిస్ట్ రైట్ నౌ వచ్చేయండి. బికాజ్ ఇప్పుడు ఎన్ వాల్యూ చాలా తక్కువ ఉంది కాబట్టి మీరు బెనిఫిట్ లైక్ మీకు అనుకున్న బడ్జెట్ కి ఇంకా తగ్గుతుంది అన్నమాట, వాల్యూ తక్కువ ఉంది కదా. సో టూరిస్ట్ వాళ్ళకి ఇది బెనిఫిట్. సో ఇండియా నుంచి ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు వచ్చేయండి జపాన్ ఇండియానే కాదు బట్ ఎనీ లైక్ యుఎస్ వాళ్ళకైతే ఇంకా బెనిఫిషియరీ. బికాజ్ వాళ్ళది చాలా స్ట్రాంగ్ ఉంది, ఎన్ చాలా వీక్ ఉంది వాల్యూ. సో వాళ్ళు ఒకవేళ యుఎస్ నుంచి వస్తున్న వాళ్ళకైతే చాలా బెనిఫిషియరీ. బట్ ఇక్కడ నుంచి యుఎస్ఏ ఆర్ ఏదైనా కంట్రీ కొంచెం వాళ్ళ కరెన్సీ స్ట్రాంగ్ ఉన్న కంట్రీస్ కి వెళ్ళాలంటే ఇప్పుడు మాకు ఇది చాలా బిగ్ నో, లైక్ లాస్. సో అందుకే మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్దాం అని. బట్ సో వీఆర్ లైక్ పోస్ట్పోనింగ్. సో చూడాలి, వన్స్ ఒక స్టేబుల్ పాయింట్ వచ్చినప్పుడు ప్లాన్ చేస్తాం వెళ్ళాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి జాపనీస్ వర్క్ కల్చర్. సో టిపికల్ జాపనీస్ కంపెనీలో ఎవరైనా వర్క్ చేస్తున్నారంటే చాలా ఏమంటారు స్ట్రిక్ట్ గా ఉంటది. అండ్ వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారనమాట మన దగ్గర నుంచి. అంటే వాళ్ళు ఫాలో అవుతున్నారు కదా, సో మేము కూడా అలానే. అంటే నేను ఒక మేనేజర్ అయితే, జాపనీస్ మేనేజర్ అయితే నేను ఇలా ఫాలో అవుతున్నాను కూడా, నా ఎదుటి వాళ్ళు కూడా అలానే ఫాలో అవ్వాలని చెప్పేసి మాత్రం వాళ్ళు ఒక మోనో పాలసీ లాగా చేస్తారనమాట. అది తరతరాలే చేస్తారు వాళ్ళు. న్యూ జనరేషన్ న్యూ థింగ్స్ ని యాక్సెప్ట్ చేయరు. అండ్ సో అది ఎక్కడ రాసలేదు, రూల్ లాగా పాలసీ లాగా ఎక్కడ రాసి ఉండదు. బట్ స్టిల్ వాళ్ళు అట్లా ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. సో ఇతను ఇర్రెగ్యులర్ గా ఉన్నాడు, ఇతను సరిగ్గా రావట్లేదు, చేయట్లేదు, లీవ్ ఎప్పుడంటే అప్పుడు తీసుకుంటున్నాడు అని చెప్పేసి కొంచెం వాళ్ళు ఒక డిఫరెన్షియేషన్ అనేది చేస్తారనమాట ఫారినర్స్ కుని జాపనీస్ వాళ్ళకి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లంచ్ టైమ్ మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి ఉండదు. కంపల్సరీగా బెల్ మోగుతుంది. స్కూల్లో బెల్ మోగుతుంది కదా ట్రింగ్ అని, అట్లా ఇక్కడ కూడా బెల్ మోగుతుంది. అట్లాంటి ఒక సైరన్ ఉంటది ఆఫీస్ లో. సో ఆ సైరన్ వచ్చినప్పుడే వెళ్ళాలి, తినాలి, మళ్ళీ సైరన్ రాగానే బ్యాక్ టు యువర్ వర్క్. అండ్ అటు ఇటు కూడా చూడద్దు, యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు యువర్ సిస్టమ్ అంతే. అండ్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటదని విన్నాము. టచ్డ్ పృథ్వీకి అయితే అట్లాంటి ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ప్రీవియస్ కంపెనీలో లైక్ కాఫీ బ్రేక్ వెళ్ళాలన్నా కూడా చాలా స్ట్రిక్ట్ ఉండే అనమాట. సో ఎప్పుడంటే అప్పుడు వెళ్ళేవాడిని కాదు. సో ఓన్లీ ఒక టైం పెట్టుకుని ఆ టైంలోనే వెళ్ళేవాడిని. అండ్ గ్రూప్స్ కూడా వెళ్ళొద్దు అనమాట. సో మా ఫ్రెండ్స్ ఉండే చాలా మంది. ఇండియన్ జనరల్ గా లైక్ మనం ఎలా ఉంటాం, మనకి ఒక నలుగురు కలిసి ఇట్లా చాయ్ తాగితే ఒక నలుగురు కొంచెం మనం ఫ్రీ అయిపోయి స్ట్రెస్ ఫ్రీ అయిపోయి మళ్ళీ మనం ఫ్రెష్ గా వర్క్ స్టార్ట్ చేస్తాం కదా. సో అక్కడ అలా ఉండకపోయేదంట. సో వాళ్ళకి ఎలా అంటే గ్రూప్స్ లో వెళ్ళొద్దు అని చెప్పేసి వాళ్ళకి మెయిల్స్ వచ్చేది. ఒకవేళ గ్రూప్ లో వెళ్ళిన వాళ్ళకి మెయిల్స్ వచ్చేది, యూ షుడ్ నాట్ డూ లైక్ దిస్ ఇస్ అగేన్స్ట్ అవర్ పాలసీ ఆర్ సంథింగ్, ఇక బ్లా 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 వాళ్ళు చెప్పేది. టిపికల్ జాపనీస్ కంపెనీలో వర్క్ చేసిన వాళ్ళకి చాలా కొంచెం కష్టం ఇక్కడ సర్వైవ్ అవ్వడం.
అండ్ ఇంకొకటి వెజిటేరియన్స్ యా వెజిటేరియన్స్ కి పాపం చాలా కష్టం ఇక్కడ సర్వైవ్ అవ్వడం. లైక్ నార్మల్ లైక్ ఏమంటారు చికెన్ ఎగ్స్ అలా తినే వాళ్ళకి ఇట్స్ ఓకే, బట్ ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇక్కడ సర్వైవ్ అవ్వడం చాలా కష్టము. అవ్వలేమనైతే ఏముండదు, అవ్వచ్చు, బట్ ప్రతిదీ చూసుకొని తినాలి. ప్రతిదీ దాంట్లో ఎగ్స్ ఉంటాయి. బ్రెడ్స్ లో కానీ లైక్ ఏమైనా మనం ఏమైనా బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా తిని లైక్ కొనుక్కొని తింటాం కదా, దాంట్లో కూడా ఎగ్ కంటెంట్ ఉంటది. అండ్ ఇంకొక కాన్ వచ్చేసి రెంట్ ఎక్కువ కానీ హౌస్ స్పేస్ చాలా తక్కువ, కిచెన్ కూడా చాలా చిన్నగా అండ్ మినిమల్. జాపనీస్ వాళ్ళు ఎక్కువ మినిమలిస్టిక్ కి ప్రిఫర్ చేస్తారు, బట్ మనకేమో కొంచెం స్పేషియస్ హౌసెస్, స్పేషియస్ గా కిచెన్ కావాలి, పెద్ద లాన్ ఉండాలి, పెద్ద ప్లే గ్రౌండ్ ఉండాలి, బయట గార్డెన్ ఉండాలి అని మనకు చాలా కోరికలు ఉంటాయి కదా. పెద్ద కిచెన్ ఉండాలి, పెద్ద క్లాజెట్ ఉండాలి అని అనుకుంటాం, బట్ ఇక్కడ చాలా మినిమల్, చాలా చిన్న చిన్నగా ఉంటాయి. మేము ఇప్పుడు కంట్రీ సైడ్ ఉంటున్నాం కాబట్టి అట్లీస్ట్ మైల్ ఇలా ఉంది. టోక్యోలో వెళ్తే మాత్రం ఇంకా కాంపాక్ట్, చాలా టైనీ హౌసెస్ కూడా ఉంటాయి. మళ్ళీ దానికి మళ్ళీ కాస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. 1 lakh అబోనే ఉంటాయి అవి. అంటే కాస్ట్ తగ్గట్టుగా అట్లీస్ట్ కొంచెం స్పేస్ ఉన్నా బాగుండు అనిపిస్తాయి కానీ, బట్ జపాన్ ఒక చిన్న కంట్రీ, సో ఆబ్వియస్ గా స్పేసెస్ కూడా కొంచెం ఇదే ఉంటాయి కదా. సో మేబీ అదొకటి నాకు పర్సనల్ గా కాన్ అనిపిస్తుంది. సో ఇది చాలానే మాట్లాడేసాము, అండ్ ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి విషయాలు, బట్ కమింగ్ వీడియోస్ లో మేము మీతో షేర్ చేసుకుంటా ఉంటాము. సో ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీతో లైక్ అప్డేట్ అవుతా ఉంటాం మీతో పాటు. సో ఇదండి వాటి వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ప్లీజ్ నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. చేశారు కదా, యా చేయండి. బాయ్.